ఇప్పుడే కాఫీ అయితే తాగాను. కాఫీ పొడి అయితే చాలా బాగుంది. గిరిజన్ కార్పొరేషన్ అరకు కాఫీ పొడి చాలా బాగుంది. ఈ మోకా పాట్ని మళ్ళీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తున్నాను. వేడి చల్లారాకే పట్టుకోవాలి. ఇక్కడ మనకి మరలు ఉంటాయి, పట్టుకుని తిప్పి తీయాలి. ఇలా తీస్తే కాలకుండా ఉన్నప్పుడు ఆరిపోయినాకే తీయాలన్నమాట. దీంట్లో ఇలా బిగించుకుని ఉంటుంది, ఇలా తీసేసుకోవటం. ఈ కాఫీ పొడి అయితే మొత్తం కాఫీ డికాషన్లోకి వచ్చేసింది. వీటిని మామూలుగా మనం రోజువారీ అంట్లు ఎట్లా తోముకుంటాం అట్లా కడుక్కోవటమేనండి. ఇది ఒకసారి పెడితే 2 కప్పులు అయితే కలిసినాయి కాఫీ పొడి వల్లే అనుకుంటున్నాను. టిఫిన్ చేయడానికి గారెలకి పప్పు గ్రైండర్ వేస్తున్నాను. నేనైతే పొట్టుపప్పే వాడతాను. నూనె కాగింది. పిండి తీసుకుని నేనైతే చేత్తోనే గారెలు చేసి వేస్తాను. ఇలా చేత్తో చేసేస్తే బాగా మెత్తగా బాగా పొగ్గుతాయి. గారెలు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటాయి. మళ్ళీ గారెలు అయితే వేస్తున్నాను, ఎందుకంటే పెరుగు గారెలు వేద్దామని. నేను పెరుగునైతే తాలింపు వేసుకున్నాను. ఈ కాలిన గారెలు తీసుకొచ్చి దీంట్లో ముంచుతాను. ఇలా పెరుగు సరిపోయినన్ని గారెలు వేసుకుని ఇలా ముంచుకోవాలి. పెరుగంతా సరిపోయేది వరకు నేను గారెలు వేసి నానబెట్టుకున్నాను. ఇవి 1 గంట నానిన తర్వాత తినొచ్చు. చాలా టేస్టీగా బాగుంటాయి.